పాండవులు కామ్యకవనంలో బస చేస్తుండగా మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చారు. ధర్మరాజు తాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి, ద్రౌపది ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయనకు చెప్పి ఇలా అన్నారు. ఓ మహర్షి, ద్రౌపది వంటి కష్టాలను ఏ స్త్రీ అయినా ఎప్పుడైనా ఎదుర్కొందా? నాకు చెప్పండి. ఓ యుధిష్ఠిరా, నీకు సతీ సావిత్రి కథ తెలియదు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. అందువల్ల నేను మీకు సావిత్రి కథను చెబుతాను. మీరందరూ వినండి. అప్పుడు మార్కండేయ పాండవులకు సావిత్రి కథను చెప్పాడు. పూర్వకాలంలో అశ్వపతి అనే ధర్మరాజు మాత్ర దేశాన్ని పరిపాలించేవాడు. అతనికి సంతానం లేదు. అందువల్ల అతను సావిత్రిదేవిని కఠినమైన నియమాలతో పూజించి హవన హోమాలు చేసేవాడు. అంతేకాకుండా సావిత్రిదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అడవికి వెళ్లి తపస్సు చేసేవాడు. చివరకు ఒకనాడు సావిత్రిదేవి హోమకుండంలో ప్రత్యక్షమై, ఓ రాజా, నీకు ఏ వరం కావాలి అని అడిగింది. దేవి, నాకు వంశానికి వారసులుగా ఉండే కుమారులు కావాలి. దయచేసి నాకు కుమారులను ప్రసాదించు. ఓ రాజా, మీ కోరిక తెలుసుకుని నేను ముందుగానే బ్రహ్మను అడిగాను. ఆయన మీకు ఒక్క కుమార్తెను మాత్రమే ఇవ్వడానికి అంగీకరించాడు. కాబట్టి దీనిని గొప్ప బహుమతిగా భావించి సంతృప్తి చెందండి. అశ్వపతి తన తపస్సును పూర్తి చేసుకుని నగరానికి తిరిగి వచ్చి యథావిధిగా పరిపాలిస్తున్నప్పుడు అతని భార్య మాలవీదేవి గర్భవతి అయి ఒక శుభ సమయంలో అందమైన కుమార్తెకు జన్మనిచ్చింది. అశ్వపతి ఆమెకు ప్రసవ సంస్కారాలు జరిపించి సావిత్రి అని నామకరణం చేశాడు. సావిత్రి అద్భుతంగా ఎదుగుతూ రోజురోజుకి మరింత అందంగా తయారయ్యింది. ఆమెను చూసిన వారందరూ ఎంతగానో ముగ్ధులయ్యారు. ఆమె స్వయంగా ఒక దేవత అని, కాని మానవ రూపంలో జన్మించిందని వారు భావించారు. ఒకనాడు అశ్వపతి ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా, నీకు యుక్త వయస్సు వచ్చింది. నేను నీకు పెళ్లి చేయాలి. ఎందుకో తెలియదుగాని ఏ దేశపు రాకుమారుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. నీకు తగిన వరుడిని నువ్వే వెతుక్కో. అతడితో నీకు ఇచ్చి పెళ్లి చేసి నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. అప్పుడు సావిత్రి తన రథం ఎక్కి తనకు తగిన వరుడిని వెతుక్కుంటూ బయలుదేరింది. ఆమె వివిధ ఋషుల ఆశ్రమాలలో నలుమూలలా పర్యటించడం ప్రారంభించింది. సావిత్రి తన కాబోయే భర్త కోసం అలా సంచరిస్తుండగా ఒకరోజు నారద మహర్షి అశ్వపతి మహారాజు వద్దకు వచ్చి ఆయనకు లోక విశేషాలు చెప్పడం ప్రారంభించాడు. నారదుడు ఇంకా అక్కడే ఉండగా సావిత్రి తన ప్రయాణం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తన తండ్రికి నారదుడికి నమస్కరించి లేచి నిలబడగా నారదుడు అశ్వపతిని అడిగాడు. ఓ రాజా, మీ కుమార్తె ఎక్కడికి వెళ్తోంది? ఈ యువతికి ఇంకా పెళ్లి చేయలేదా? ఏమైంది? మునీంద్ర, ఆమె కోరుకున్నటువంటి భర్తను నేను ఇస్తాను. భర్తను వెతుక్కోమని ఆమెను పంపించాను. ఆమె ఎవరిని ఎంచుకుందో నేను అడగాలి. నా కుమార్తె, నీ ప్రయాణం సుఖంగా సాగిందా? నీ కోరిక నెరవేరిందా? తండ్రి, చాలా కాలం రాజ్యాన్ని పాలించిన సాలరాజు ద్యుమత్సేనుడికి వృద్ధాప్యంలో ఒక కుమారుడు కలిగాడు. దురదృష్టవశాత్తు ద్యుమత్సేనుడు వయస్సుతో పాటు కంటి చూపును కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న శత్రువులు వచ్చి అతని రాజ్యాన్ని ఆక్రమించారు. ఆ వృద్ధరాజు తన వృద్ధ భార్యను, పసికందును వెంటబెట్టుకుని అడవిలో నివసిస్తూ తపస్సు చేశాడు. చిన్నప్పటి నుండి ఆశ్రమంలో పెరిగిన ద్యుమత్సేనుడి కుమారుడు ఒక సన్యాసిలా పెరిగాడు. అతను క్రూరుడు కాదు, ఎల్లప్పుడూ సత్యమే పలికేవాడు. అందుకే సత్యవాన్ అనే పేరు సంపాదించాడు. నేను ఆ సత్యవాన్ను నా భర్తగా ఎంచుకుని తిరిగి వచ్చాను. నారాయణ నారాయణ. అయ్యో, ఎంత విచారకరం. సావిత్రి అతనికి తెలియకుండా ఆ బాలుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఓ మునీశ్వర, నాకు అర్థం కానిది ఏమీ లేదు. ఈ సావిత్రి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతోంది. ఈ సత్యవాన్, అతను ఎలాంటి వ్యక్తి? అతని గుణగణాలు, రూపం, స్వభావం ఏమిటి? వినండి ఓ రాజా, వినండి. నేను మీకు అతని కథను పూర్తిగా చెబుతాను.